హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ అండి. జుట్టు రాలడం, డాండ్రఫ్, జుట్టు పెరగకపోవడం, పల్చనైన జుట్టు, జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం ఇలా అనేక రకాలుగా అందరూ బాధపడుతున్నారు. స్పెషల్లీ మన ఆడపిల్లలు. అయితే పదండి ఫ్రెండ్స్, జుట్టు మంచి పోషణ ఇచ్చే హెయిర్ ఆయిల్ ఇలా మీకు గూడా నేల తాకే జుట్టు కావాలి అంటే తప్పకుండా ఈ సంజీవని హెయిర్ ఆయిల్ అయితే ట్రై చేయండి. తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి. వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాళ నేను మీతో ఓ మంచి హెయిర్ ఆయిల్ షేర్ చేయబోతున్నానండి. ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్. మీకు ఇమ్మీడియట్‌గా హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వాలి, హెయిర్ రీగ్రోత్ అవ్వాలి, అది కూడా స్ట్రాంగ్‌గా అంటే ఈ హెయిర్ ఆయిల్ చాలా బెనిఫిట్స్ ఇస్తాయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ యూజ్ అవుతుంది. అండ్ న్యాచురల్‌గా దొరికే ఇంగ్రీడియెంట్సే. హెయిర్ ఆయిల్ అనగానే మొదట మనం మార్కెట్‌లో తీసుకొచ్చేస్తాం, అప్లై చేసేసుకుంటాం అంతవరకే. కానీ ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్, పవర్ఫుల్ ఇంగ్రీడియెంట్స్ గనుక మీరు యాడ్ చేసి ప్రిపేర్ చేసినట్లయితే చాలా యూజ్‌ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయండి మీకు. ఇవాళ నేను చూపించబోయే రెమెడీ చాలా ఈజీ ప్రాసెస్. మునగాకు అండ్ ప్లస్ రోజ్‌మెరీ. రోజ్‌మెరీ నా దగ్గర ప్లాంట్ ఉందండి. అందుకనే నేను ఫ్రెష్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేదు అన్నట్లయితే డ్రై ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఈజీగా దొరుకుతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆయిల్ గానీ, టోనర్ గానీ, షాంపూ గానీ ఎలా ప్రిపేర్ చేసినా గూడా మీకు రిజల్ట్స్ అనేవి చాలా దొరుకుతాయి. సో, తప్పకుండా ట్రై చేయండి. పదండి ఫ్రెండ్స్, ఇవాళ మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, ఇంకా ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలి, దీని బెనిఫిట్స్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. వీడియో మొత్తం పూర్తిగా ప్రాపర్‌గా చూడండి. ఇవండి ఇవాల్టి మన సంజీవని హెయిర్ ఆయిల్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 2. ఒకటి వచ్చేసి మునగాకు, ఇంకోటొచ్చేసి రోజ్‌మెరీ. మొదట్లో చెప్పినట్లు ఒకవేళ మీకు రోజ్‌మెరీ ఫ్రెష్ దొరక్కుంటే మీరు డ్రై అయినా తీసుకోవచ్చు. సో, రెండిటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. సమపాలుగా తీసుకోవాలి. అండ్ కడిగిన తర్వాత ఆరనివ్వండి. తేమ లేకుండా చూసుకోండి. నూనె చెడిపోతుంది. అండ్ నూనె మనం ప్రిపేర్ చేసేటప్పుడు గూడా చిటపటలాడుతుంది. అందుకనే దీన్నైతే ఒక జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి. నీళ్లు అస్సలు పడకూడదు. నూనె ఎప్పుడు చేసినా సరే నీళ్లు తగలకుండా ప్రిపేర్ చేసుకోవాలి. సో, కచ్చా పచ్చగా మీరు దంచుకొనైనా దంచుకోవచ్చు. లేదంటే ఇలా వితౌట్ వాటర్ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి నాకవసరమైనంత కొబ్బరి నూనె తీసుకున్నాను. దాని తర్వాత ఆముదం అండి. హెయిర్ విరిగిపోవడం, చిట్లిపోవడం, పెరగకుండా ఆగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నున్నా సరే ఆముదం అనేది చాలా వరకు తగ్గిస్తుంది. మన మాడు భాగానికి, మన తలకు చల్లదనాన్ని గూడా ఇస్తుంది. ఎండ వస్తుంది కాబట్టి స్టార్ట్ అయింది. సో, ఆముదం ఎండైనా, చలికాలమే ఎప్పుడైనా సరే మీరు ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక 100 ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకుంటే 2, 3 టేబుల్ స్పూన్ల ఆముదం కంపల్సరీగా యాడ్ చేయండి. మంచి ఫలితాన్నిస్తుంది. సో, ఆ తర్వాత మనం గ్రైండ్ చేసిన రోజ్‌మెరీ, మునగాకు ఈ ఆయిల్‌లో కలిపేయండి. అండ్ మీరు ప్రాసెస్ వచ్చేసి ఐరన్ కడాయిలో అయినా చేయొచ్చు, లేదా ఇతర ఏ గిన్నెలో అయినా చేయొచ్చు. కానీ చేసేటప్పుడు ఆ గిన్నెలు మనం ఉప్పు, కారం, మసాలాలు ఇలాంటివేవన్నా చేసుంటాం గదా! అలా చేయకుండా ఒక మంచి గిన్నె అనేది పక్కన పెట్టుకోండి. చాలా వరకు అది గూడా ఒక పెద్ద తప్పు గూడా, పొరపాటు కూడా. అది గనక మనం చేసినట్లయితే ఆ ఉప్పు, కారం అనేది ఈ నూనెలోకి వచ్చేస్తుంది. సో, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేద్దాం సన్నని మంట మీద. ఇప్పుడు మనం ఈ హెయిర్ ఆయిల్ బెనిఫిట్స్ గురించయితే తెలుసుకుందామండి. మొరింగా అదే మునగాకు జుట్టు వేగంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. విటమిన్ ఏ, సి, ఈ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మీరు హెయిర్ ఆయిల్‌లో గనక యాడ్ చేసుకున్నట్లయితే, రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నట్లయితే మీ హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ గూడా ఫాస్ట్ అవుతుంది. మన హెయిర్ రూట్స్ గూడా స్ట్రాంగ్ అవుతాయి. జుట్టు బలంగా, మృదువుగా పెరగాలంటే ఇలాంటి హెయిర్ ఆయిల్స్, ఇంట్లో చేసే హెయిర్ ఆయిల్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. అండ్ డాండ్రఫ్‌ని గూడా తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేస్తుంది. మన స్కాల్ప్‌ను హెల్తీగా ఉంచుతుంది. ఒకసారి చాలా మందికి ఎక్కువగా ఆయిల్ రిలీజ్ అవుతుంది. కొంతమందికి చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే స్కాల్ప్ డ్రైగా ఉంటుంది. ఇలాంటి సమస్యలున్నా సరే ఈ నూనె చాలా వరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మునగాకు ఇందులో 360 మనకేవైనా సమస్యలుంటే, హెల్త్ సమస్యలుంటే తగ్గించడానికి హెల్ప్ అవుతుందండి. సో, ఇలా నురుగు రావడం ఆగిపోయి లైట్‌గా మనకు పొగ రావడం స్టార్ట్ అవుతుంది. సో, వెంటనే అర్థమైపోతుంది మనకు హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయిపోయిందని. ఆ వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి. పొగొచ్చేటప్పుడు మనం అలానే పెట్టేస్తే అగ్గి పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో, హెయిర్ ఆయిల్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా తగిన జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోండి. అండ్ ఇప్పుడైతే చల్లారిన తర్వాత మరి మీరు నెక్స్ట్ టైమ్ గాని, మరి 2, 3 రోజుల తర్వాత మనం అప్లై చేస్తాం గదా! ఆ అప్లై చేసేటప్పుడు ఎప్పుడు మనం గోరువెచ్చనగా చేసుకోవాలండి ఆయిల్. మరి స్టవ్ మీద పెట్టకుండా డబుల్ బాయిలింగ్ మెథడ్ వస్తుంది గదా! ఆ టైప్‌లో గనక మీరు వేడి చేసి, గోరువెచ్చగా చేసి పెడుతున్నట్లయితే మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మన హెయిర్ రూట్స్ స్ట్రాంగ్‌గా అవుతాయి. మీ హెయిర్‌ను డబుల్ స్పీడ్‌లో గ్రోత్ చేయాలి అనుకుంటే రోజ్‌మెరీ చాలా హెల్ప్ అవుతుందండి. రెగ్యులర్‌గా మీరు యూజ్ చేసినట్లయితే హెయిర్ గ్రోత్ ఫాస్ట్ అవుతుంది. హెయిర్ ఫాల్ వెంటనే 3 రోజుల్లో తగ్గిపోతుంది.
సో, రోజ్‌మెరీ టోనర్ గాని, రోజ్‌మెరీ మీరు ఎలా అయినా సరే ఒక రిన్స్ వాటర్ లాగా ఎలా యూజ్ చేసినా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. సో, జుట్టు వేగంగా, బలంగా పెరగాలి అంటే ఈ హెయిర్ ఆయిల్ వారానికి 3 సార్లు కంపల్సరీగా అప్లై చేయండి. ఇలా మనకు మాడు భాగానికి అప్లై అయ్యేలా పెట్టాలి. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఒక 2, 3 నిమిషాల్లోనే మనం హెయిర్ ఆయిల్ పెట్టేసి పక్కకు తప్పుకుంటాం. అలా కాకోకుండా స్కాల్ప్ మొత్తం అప్లై అయ్యి కొద్దిగా మసాజ్ అనేది కంపల్సరీ చేయండి. 2-3 మినిట్స్ మనం మసాజ్ అనేది చేస్తే మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అండ్ దీని తర్వాత జడ వేసేయండి. చూసారు గదండీ! ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ. నేనైతే తక్కువ అమౌంట్‌లో చేశాను. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువైనా చేయొచ్చు. కానీ ఒక 20 రోజులు, నెల అంతవరకే చేసుకోండి. మరీ దీన్ని నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి నెలల కొద్దీ అయితే స్టోర్ ఉండవు. పెట్టకూడదు కూడా. మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ఫ్రెష్ బ్యాచ్ చేస్తున్నట్లయితే చాలా మంచిది గూడా. సో, హెయిర్ ఆయిల్ పెట్టినప్పుడు మసాజ్ అనేది కంపల్సరీ. వీక్లీ వన్స్ ఒక హెవీ హెయిర్ ఆయిలింగ్ అనేది కంపల్సరీ చేయండి. రిజల్ట్స్ బాగా ఉంటాయి. సో, ఈ ప్రాసెస్‌ని, ఈ మెథడ్స్‌ని గనక ఫాలో అయినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. అయితే వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హోమ్ రెమెడీస్, నేచురల్ రెమెడీస్ మీ అందరికీ తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.